గుంటూరు జిల్లా తెనాలి కోర్టు ప్రాంగణం వద్ద పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తెనాలి ఐతానగర్కు చెందినటువంటి మండ్రు కమల తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక తన అక్క కొడుకు కట్టుపల్లి సుమన్ తన తల్లి ఆస్తిని అన్యాయంగా స్వాధీనం చేసుకున్నాడని కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానిక మహిళలు అడ్డుకుని ఆమెను 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. కొడుకు కూతురు ఉన్నారు. నాకు నరాల బలహీనత ఎన్నో రకాలుగా రాపించుకుని బెంగళూరు వెళ్ళి అక్కడుండి ఆది అంటున్నాడు. మరి నేను గెలవలే, ఆ డబ్బుతో నేను గెలవలేనయ్యా. నేను కూలి పోయిన సంవత్సరమే చనిపోయింది. కేసు వేసిందయ్యా. కట్టుపల్లి సుమన్ అనే అతను మా అమ్మమ్మ మోసం చేసి రాయించుకున్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కోర్టుకు హాజరుపడలేదు. రాపించుకుని పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఉన్నాడయ్యా. కానీ మా అమ్మగారిని మాత్రం రాజారత్నం గారు కేసుకు తిప్పుతూనే ఉన్నాడయ్యా. తిరిగి తిరిగి మా అమ్మతో పాటు నేను నా భర్త తిరిగేవాళ్ళమయ్యా. కానీ న్యాయం అనేది జరగలేదయ్యా. నిన్న కూడా 2000 ఇస్తే కేసు నీ పేరు ఎక్కిస్తానని చెప్పాడయ్యా. రాజారత్నం, కనపర్తి రాజారత్నం. మా అమ్మని ఏడ్చి అయ్యా నా కాగితాలు అని ఎంతో అడిగింది, అయినా ఇవ్వలేదు. ఆయన చుట్టూ తిప్పించుకుని మరి కేసు సంగతి ఏందని మమ్మల్ని మోసం చేస్తానే ఉన్నాడు. సముద్రాల కన్నా అని ఉన్నాడయ్యా. పేపర్కి ఇచ్చానని 3500 తీసుకున్నాడు రాజారత్నం. తీసుకుని కొద్దిగా ఆ మీటర్ కూడా నా దగ్గరే ఉందయ్యా. మరి ఇన్నిసార్లు అయినా అతను ఎందుకు రాలేదు, అవసరపడలేదు, మాకు ఎందుకు న్యాయం జరగలేదని నేను అడిగానయ్యా. అడిగితే ఇది సివిల్ కేసు ఇంకా పట్టిద్దంటే కొంతమంది లాయర్లు అన్నారు. మామూలుగా అయితే 6 నెలల్లో తేలాలి, ఇది మీకు ఎందుకని ఇన్ని సంవత్సరాలు పట్టిందని హేళనగా మాట్లాడారు. 16-17 సంవత్సరాలు అవుతుందయ్యా మా కేసు. మరి ఉండాది లేనిది తెలీదు మాకు. మరి మేమేం చేయాలో నాకు తెలియట్లా. పోరాడి నా తల్లి పోయిన సంవత్సరం మాటని ఇచ్చింది మైండ్ స్ట్రోక్ వచ్చి. కానీ ఆమెకు మెల్ల మరి దేవుడు న్యాయం చేస్తాడని నేను కూడా సంవత్సరం నుండి వేచి నేను కూడా తిరిగా. పోయిన నెలలో 12వ తారీఖు వాయిదా అన్నాడు. 12వ తారీఖున వచ్చా. 26వ తారీఖు వాయిదా అన్నాడు, వచ్చా. మళ్ళీ ఈ నెల 25కి అన్నాడు. ఇక నేను తిరగలేను, నేను మున్సిపాలిటీ పని చేసుకుంటా. నా తల్లి చనిపోయింది. నా తల్లి చనిపోయిన రోజే నేను కూడా చనిపోవాలని ఆత్మహత్యకి పాల్పడ్డాను. ఏమని పెట్టారంటే మా అక్కయ్య గారి అబ్బాయి దొంగతనంగా మా అమ్మ స్థలం రాసుకున్నాడు. దాని మీద పెట్టామయ్యా కేసు. అతడు ఏనాడు హాజరుపడలేదు. కానీ వాడే నాదంతా ఇల్లు నాకు పేరుని రాసిందని వచ్చి తాళాలేసి సంవత్సరం మట్టి మా అమ్మగారి చనిపోవటంలో ఇంట్లో దొరబడ్డాడు. కట్టుపల్లి సుమన్ మా అక్కయ్య గారు చిన్న కొడుకు. సంవత్సరం నుండి అయ్యా ఇదేంటి పరిస్థితి అంటే నీకు దిక్కుండా కాడ చెప్పుకన్నారు. నా దిక్కు అయితే నేను ఇన్నాళ్ళ మట్టి కోర్సు తిరుగుతున్నాను కదా, నీ చేత నేను చేసుకుంటే అయ్యా నేను మరి ఇట్ట అంటున్నాడంటే వాడదేముంది అట్ట చేస్తాను అని సవాళ్ళు కొట్టాడు. మార్చుకోవటానికి మా స్టాంపులు ఇవ్వలేదు కయ్యా. మా అమ్మగారి స్టాంపులు చల్లాపల్లి సంతోషం గారి స్టాంపులు ఆయన దగ్గరే ఉండే. రాజారత్నం గారు ఇవ్వలేదు. అడిగి మా అమ్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేది. లాస్ట్కి కాలేజీ రోడ్డుకి వెళ్ళాడు. మా అమ్మగారు మామూలుగా నీ కొడుకు నన్ను చెప్పి మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు నీ తమ్ముడిని. మా అమ్మగారు చనిపోయి ఉంటే ఎంత మోసం చేశాడు అది నాకే తెలుసు. మా అమ్మగారు చనిపోగానే 6000 ఇచ్చానయ్యా. మళ్ళీ రాత్రి 2000 అడిగారు. 3 రోజులు మట్టి ఫోన్ చేస్తున్నాడు. ఆయనకు అవసరం అయితే ఫోన్ చేస్తాడు, లేకుంటే మన ఫోన్ తీడు. నేనైతే ఆగనయ్యా. న్యాయం జరిగిందా నేను మామూలుగా మా అమ్మకి నివాళులు అర్పించుకుంటా. మా అమ్మ ఆత్మకు శాంతి కలిగించండి, లేకుంటే ఇదే ఆగిపోయిందే రిపీట్ అయిద్దయ్యా. ఎందుకంటే కనీసం చెంచా మంచిళ్ళు పోయినోడు ఆక్రమించుకున్నాడు. నా తల్లి ఆత్మకు శాంతి ఉండదయ్యా. వాడి మీద పోరాడి మా అక్కయ్య గారి అబ్బాయి లాయర్లను కొంటాను, వాళ్ళని కొంటాను, వీళ్ళని కొంటాను కోర్టుకి పొడిగెత్తాడయ్యా. బెంగళూరులో అయ్యా స్థలం ఎక్కడైతే మా అమ్మగారిది మా అమ్మమ్మగారు రాసింది 1.5 సెంటున్నర. దాంట్లోనే మా అమ్మ గొడ్డమ్ముకుని మా నాన్నగారు రిక్షా బండి వేసేవాడు. అయితే నాకు అంబేద్కర్ రోడ్డు అయ్యా. ఈరోజు నేను వర్క్ చేసి వచ్చానయ్యా. నా తల్లి మామూలుగా ఇక్కడ సంవత్సరం చేస్తున్నారు. ఏం చేసేదయ్యా, నా తల్లి ఆత్మకు శాంతి కలగాలని నేను లాయర్కి ఫోన్ చేశాడు నా మనవడు.
ఆన్సర్ చెయ్యంగా వస్తున్నాను అన్నాడు. వస్తున్నానంటే ఎవరు కూడా నన్ను ఆలకించిన వాళ్ళు లేరు. మరి లాయరే కదా ఆలకించాలి, కానీ సమాధానం లేదు. ఇక ఈ బతికే కంటే చచ్చిపోవటం మేలని పెట్రోల్ పోసుకున్నాను, తగలబెట్టుకుందామని. ఇక అది